నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. విశాఖ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ శాంతి సుస్థిరతకు యోగాను సాధనంగా మార్చుకోవాలని పిలుపు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన యోగాంధ్ర కార్యక్రమం. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టేందుకు ప్రధాని చొరవ తీసుకోవాలన్న ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యోగాసనాలు వేసిన మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి. తెలంగాణ ఎడ్సెట్ 2025 ఫలితాలు విడుదల. అర్హత సాధించిన 30,944 మంది అభ్యర్థులు. పోలింగ్ కేంద్రాల వీడియో ఫుటేజ్ ని బహిర్గతం చేయలేమని స్పష్టం చేసిన ఈసీ. సుప్రీంకోర్టు ధృవీకరించినట్లు ఓటరు గోప్యత కీలకమని వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై చర్యలు తీసుకున్న కేంద్రం. ఎయిర్ ఇండియాలో 3 అధికారులను తొలగించిన డీజీసీఏ. సస్పెండ్ అయిన అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజుల్లో నివేదించాలని ఆదేశం. లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్. తొలి ఇన్నింగ్స్ లో 450కి పైగా పరుగులతో పటిష్ట స్థితిలో భారత్. దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన యోగాంధ్రకు ఏపీ గవర్నర్ సహా పలువురు ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఘనంగా జరిగాయి. యోగాంధ్రకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ యోగా స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరైన లక్షలాది మంది యోగా సాధకులతో కలిసి ప్రధాని సహా ప్రముఖులంతా యోగాసనాలు వేశారు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్కే బీచ్ నుంచి భోగపురం వరకు సముద్ర తీరం ఈ కార్యక్రమానికి వేదికగా మారింది. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ శాంతి సుస్థిరతకు యోగాను సాధనంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా యోగాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్లోబల్ వైద్య కేంద్రంగా భారత్ ఎదుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. యోగా సాధనతో అంతర్గత శాంతి పొందే స్థాయి నుంచి ప్రపంచ భాగస్వామ్యాలకు బాటలు వేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యోగా ద్వారా నేను అన్న భావన నుంచి మనం అనే భావనకు దృక్పథం మారుతోందని, మానవత్వాన్ని పెంచుతుందని అన్నారు. मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है. जब व्यक्ति अपने हित से ऊपर उठकर समाज की सोचता है, तभी पूरी मानवता का हित होता है. कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है. ऐसे में योग से हमें शांति की दिशा मिलती है. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ యోగాను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి చేసిన కృషి వల్ల యోగా నేడు ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టేందుకు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. అవర్ విజనరీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జీ ఫర్ మేకింగ్ యోగా పాపులర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అక్రాస్ ది వరల్డ్. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్లో నిర్వహించిన యోగా రికార్డును అధిగమించింది. విశాఖ యోగా కార్యక్రమంలో లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఈ మేరకు గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ధ్రువపత్రాలను మంత్రి నారా లోకేష్, సిఎస్ విజయానందులకు అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహించారు. యోగా ప్రత్యేక కార్యక్రమంలో నగరవాసులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగాసనాలు వేసి యోగా ప్రాధాన్యతను అతిథులు వివరించారు. వివరాలు చూద్దాం. గచ్చిబౌలి స్టేడియంలో యోగా డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు హాజరయ్యారు. ప్రజలకు యోగా విశిష్టతను వివరించారు. నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ గా నిర్ణయించారు. ఈ థీమ్ యోగా ద్వారా ప్రకృతి, మానవ ఆరోగ్యం మధ్య సమతుల్యతను సాధించాలనే సందేశాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగా శిక్షకులు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, వృక్షాసనం వంటి యోగాసనాలు చేశారు. ఈ ఆసనాలు ఒత్తిడిని తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు వివరించారు. శంషాబాద్లోని కన్హా శాంతివనంలోని ఆరోగ్య కేంద్రంలో దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 16 కేటగిరీలకు చెందిన 3000 మంది దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొని సమ్మిళితత్వం, ఐక్యత, ఆరోగ్య స్ఫూర్తిని చాటుతూ యోగాసనాలు ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పర్పుల్ ఫెస్ట్, సామర్థ్య మేళాలు, క్రీడలతో దివ్యాంగులు తమ ప్రతిభను చాటి చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కులో యోగా డే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన్, ఇతర అధికారులు, ముఖ్య నేతలు, నగరవాసులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, డీఈఓ దినేష్ రెడ్డి తదితరులు యోగాసనాలు వేశారు. హైదరాబాద్ బండ్లగూడలోని భారతీయ భూ వైజ్ఞానిక సర్వే కార్యాలయంలో యోగా డేను నిర్వహించారు. ఈ వేడుకల్లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అండ్ విభాగ అధిపతి డాక్టర్ ఎల్పీ సింగ్, ఇతర సీనియర్ నాయకులు, సంస్థ ఉద్యోగులు పాల్గొని యోగాసనాలు వేశారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు యోగా అవసరమని డాక్టర్ సింగ్ తెలిపారు. రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని విద్యార్థులతో పాటు యోగాసనాలు చేశారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉండవచ్చని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. యోగా డే సందర్భంగా ఎల్ఐసి హైదరాబాద్లోని ఎల్ఐసి జోనల్ ట్రైనింగ్ సెంటర్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ రీజనల్ మేనేజర్ శరవణ రమేష్ మాట్లాడుతూ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం యోగా సాధన వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పెంచడం యోగా దినోత్సవం లక్ష్యమని చెప్పారు. రీజనల్ మేనేజర్ శ్రీకుమారి వైద్యలింగం మాట్లాడుతూ యోగా ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి, స్థిరత్వం ప్రోత్సహించడానికి తోడ్పడుతుందని చెప్పారు. ప్రజలు తమ దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగాసనాలు వేసి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు, యోగా నిపుణులు సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగాసనాలు వేశారు. వివరాలు చూద్దాం. భారతదేశంలో పుట్టిన యోగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తం చేశారని ఆదిలాబాద్ ఎంపీ గడ్డం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన యోగా దినోత్సవాల్లో పాల్గొని యోగా సాధకులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా విశిష్టతను, ఆరోగ్యకరమైన జీవనానికి చేసే మేలును యోగా శిక్షకులు వివరించారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన వేడుకలను జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా అధికారులు యోగా శిక్షకులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం యోగాలో విశిష్ట సేవలు అందించిన వారిని సన్మానించారు.
ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన యోగా వేడుకల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ జవాన్లు సైతం యోగా డేను ఘనంగా జరుపుకున్నారు. శారీరక వ్యాయామం తమకు నిత్యకృత్యమే అయినప్పటికీ యోగా దినోత్సవం ఎంతో ప్రత్యేకమైందని జవాన్లు పేర్కొన్నారు. సిఆర్పిఎఫ్ కమాండెంట్ రితేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది జవాన్లు పాల్గొని యోగాసనాలు వేశారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధానమంత్రి మోదీదేనన్నారు. రోజు క్రమం తప్పకుండా కనీసం గంట పాటు యోగా చేస్తే మానసికంగా ఉల్లాసంగా ఉంటామన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో కార్మికులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్లో దాదాపు 1000 మంది యోగా సాధకులు ఏకకాలంలో యోగాసనాలు వేశారు. మరోవైపు సింగరేణి ఎక్స్ప్లోజివ్ కార్యాలయంలోనూ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలికల కళాశాల మైదానంలో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాసమహర్షి యోగా సొసైటీ, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయ యోగా విద్య నేడు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ప్రశాంతతతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. యోగా సాధనతో మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జీవించవచ్చని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్తో పాటు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ సుధీర్తో పాటు నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు వేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజు పాల్గొన్నారు. డ్రగ్స్ వంటి మహమ్మారులు వ్యక్తి సంపూర్ణ నాశనానికి కారణమవుతున్నాయని, యోగా వంటి వాటితో తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. యోగాతో భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. యోగా ఆరోగ్యాన్నిచ్చే సాధనం మాత్రమే కాదని మానవత్వాన్ని చాటి చెప్పే ఆయుధమన్నారు. మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని నిజామాబాద్ జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో మానసిక దివ్యాంగులు వేసిన యోగాసనాలను తిలకించారు. ఈ సందర్భంగా రసూల్ బి మాట్లాడుతూ అనారోగ్యానికి ఇంగ్లీష్ మందులు వాడటం కంటే సమస్యలు దరిచేరకుండా ముందు నుంచే యోగా సాధన చేయడం మేలన్నారు. జిల్లా కేంద్రాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలు, మిగతా పట్టణాల్లో సైతం యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెప్పి విసిగిపోయా. ఏమైంది? కొత్త కిట్ బ్యాక్ కావాలి. అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో. కరెక్ట్. అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాక్. ఆర్బీఐ అంటుంది, ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బీఐ అంబుడ్స్మన్. వార్తలకు పునఃస్వాగతం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సిబ్బంది అనేక యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, ప్రోగ్రామింగ్ హెడ్ పివి సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ సుప్రశాంతి దేవి తదితరులు పాల్గొన్నారు.
సో ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ యోగా డే మనందరూ మధ్య వచ్చి ఇంత చక్కని యోగా నేర్పినందుకు లేదా మనతో ప్రదర్శించినందుకు చేసి వెళ్ళినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా తిరుమలగిరికి చెందిన ఇద్దరు విద్యార్థినులు యోగాలో సత్తా చాటుతున్నారు. కేంద్రీయ విద్యాలయంలో 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న మేఘవర్ణ నాగరితిక యోగాలో జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలిస్తున్నారు. వారు యోగా సాధన చేయటమే కాదు తన తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర జాతీయ స్థాయిలో సత్తా చాటిన మేఘవర్ణ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికైంది. ఇందుకు తన ట్రైనర్లతో పాటు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని చెప్తోంది. Shift your weight forward, Dandasana. Look up, exhale, Parvatasana. योग रूपी एक शरीर का आसन, प्राणायाम, प्रत्याहार. ओम शांति शांति शांति. हमें एक Today, on this auspicious International Day of Yoga 2025, over more than 2,500 students and more than 100 teachers participated in these yoga celebrations. Not only Kendriya Vidyalaya Tirumalagiri, in fact, all the Kendriya Vidyalayas across the country, they have celebrated this International Day of Yoga. As a part of it, all the yoga asanas, which are a part of the protocol given by the government, we have conducted. We have invited one yoga special teacher for this one. I request all of us, all the children, our parents and all society to take this as a motivation and make it a point that you also do yoga for your own self. My yoga journey started from a book which was given by my auntie. In that book I learned a lot of things and I was interested in yoga. Then my parents and my school supported me to do yoga. I am very thankful to my principal. My parents also supported me and took a lot of effort. And in regionals I selected and I got first place and I am going to nationals on August, which is held in PMC Kendriya Vidyalaya Tirumalagiri, which is our school. హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ క్యాంపస్లో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. వర్సిటీ వైస్ ఛాన్సలర్ నాగరాజు ఆధ్వర్యంలో జాగస్ పార్క్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. దాదాపు 600కు పైగా యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ నాగరాజు మాట్లాడుతూ నిత్యం యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. నిత్యం యోగా ద్వారా శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులకు 2% డిఏ ఇచ్చామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డిఏ అమల్లోకి వస్తుందని చెప్పారు. దీంతో 71,417 మంది ఉద్యోగులు పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలని పేర్కొన్నారు.
క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్టులో వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వరంగల్ తరలించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చాలా ఎకరాలకు రైతు భరోసా రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పాలనలో అందరికీ రైతు బంధు వచ్చిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతు భరోసా రాని రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ పెట్టిన పథకాలకు కోతలు పెట్టడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదని విమర్శించారు. 2 రైతు భరోసా నిధులు సీఎం ఇవ్వలేదని చెప్పారు. కరోనా వచ్చినా బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు ఇచ్చారని పేర్కొన్నారు. రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదేనని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రియల్ ఎస్టేట్ పడిపోయిందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. గుజరాత్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న 3 సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించింది. ఆ 3 అధికారులు సిబ్బంది షెడ్యూల్, రోస్టర్ విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు సరిగా పాటించుకోకపోవడం వల్లే వారిపై చర్యలకు డీజీసీఏ ఉపక్రమించింది. ఎయిర్లైన్స్ వెల్లడించిన విషయాల ఆధారంగా అలసత్వంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేయాలని సిఫార్సు చేసింది. 3 అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజుల్లో తమకు నివేదించాలని డీజీసీఏ ఆదేశాల్లో పేర్కొంది. తెలంగాణ ఎడ్సెట్ 2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించారు. అర్హత పొందిన వారికి బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఈ సంవత్సరం కాకతీయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించింది. త్వరలో కౌన్సిల్ షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. జూన్ 1న ఈ పరీక్ష జరిగింది. ఈ ఏడాది 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,006 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 96.38% ఉత్తీర్ణత నమోదై 30,944 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో గణపతి శాస్త్రి 126 మార్కులతో మొదటి ర్యాంక్, శరత్ చంద్ర 121 మార్కులతో 2వ ర్యాంక్ పొందారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న సంఘర్షణపై భారత్ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అవలంబిస్తున్న వైఖరి దౌత్యపరమైన విఫలతగా కనిపిస్తోందని విమర్శించారు. ఈ విధానం భారతదేశ నైతిక, వ్యూహాత్మక సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని ఆమె ఆరోపించారు. టెల్ అవీవ్ దాడులు టెహ్రాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ దాడులు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, ఈ ఘర్షణలు అస్థిరతకు మరింత తీవ్రరూపం చేసి కొత్త సంఘర్షణలకు దారితీస్తాయని సోనియా హెచ్చరించారు. భారత్ ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాలని, దౌత్యపరమైన బాధ్యత నిర్వర్తించాలని ఆమె కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల వీడియో ఫుటేజ్ని బహిర్గతం చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను తోసిపుచ్చింది. ఫుటేజ్ విడుదల చేయడం ఓటర్ల గోప్యతకు ఆటంకం కలిగిస్తుందని, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఈసీ జూన్ 21న వెల్లడించింది. పారదర్శకత పేరిట ఈ డిమాండ్లు చట్టవిరుద్ధమని, హానికరమని అధికారులు తెలిపారు. ఫుటేజ్ బహిర్గతం వల్ల ఓటర్ల గుర్తింపు, భద్రత దెబ్బతింటాయని ఈసీ హెచ్చరించింది. 1950, 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు ధృవీకరించినట్లు ఓటర్ల గోప్యత కీలకమని ఈసీ పేర్కొంది. ఫుటేజ్ బహిర్గతమైతే ఓటు వేసినా వేయని వారిని గుర్తించవచ్చు. దీనివల్ల ఒత్తిడి, బెదిరింపులు, వేధింపులు జరగవచ్చని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు ఫుటేజీని దుర్వినియోగం చేసి తమకు మద్దతు ఇవ్వని వారిని లక్ష్యంగా చేసుకోవచ్చని, ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసినట్లేనని ఈసీ పేర్కొంది. అవకతవకల ఆధారాలతో ఫిర్యాదు వస్తే కోర్టు ఆదేశాలు, అంతర్గత విచారణ కోసం ఫుటేజీని పరిశీలిస్తామని, కానీ సాధారణంగా పంచుకోలేమని ఈసీ స్పష్టం చేసింది. 7 పదుల వయసులో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి 50కి పైగా పుషప్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆయన చేసిన పుషప్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధురైలో ఓ పాఠశాలలో 10,000 మంది విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించగా గవర్నర్ రవి కూడా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసిన ఆయన వేదికపై 51 పుషప్స్ నిర్విఘ్నంగా చేశారు. ఆయన శారీరక దృఢత్వం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. Twenty-two, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51. ఇంగ్లాండ్ భారత్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. 359 పరుగులతో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ 112 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లు కోల్పోయింది. 127 పరుగుల ఓవర్నెట్ స్కోరుతో బరిలోకి దిగిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 147 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యాడు. 65 పరుగుల ఓవర్నెట్ స్కోర్తో బరిలోకి దిగిన రిషబ్ పంత్ సెంచరీ చేశాడు. మరో 34 పరుగులు జోడించి జోస్టంగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఐపీఎల్లో అదరగొట్టి చాలా కాలం తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. 4 బంతులు ఎదుర్కొని డకౌట్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4, జోస్టంగ్ 4, బ్రైడన్ కార్ల్, షోయబ్ బషీర్ చెరో వికెట్ పడగొట్టారు. తెలంగాణలో రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు పడే సూచనలున్నాయని ప్రకటించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. విశాఖ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ శాంతి, సుస్థిరతకు యోగాను సాధనంగా మార్చుకోవాలని పిలుపు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన యోగాంధ్ర కార్యక్రమం. యోగాను ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టేందుకు ప్రధాని చొరవ తీసుకోవాలన్న ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యోగాసనాలు వేసిన మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి. తెలంగాణ ఎడ్సెట్ 2025 ఫలితాలు విడుదల. అర్హత సాధించిన 30,944 మంది అభ్యర్థులు. పోలింగ్ కేంద్రాల వీడియో ఫుటేజ్ ని బహిర్గతం చేయలేమని స్పష్టం చేసిన ఈసీ. సుప్రీంకోర్టు ధృవీకరించినట్లు ఓటరు గోప్యత కీలకమని వెల్లడి. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై చర్యలు తీసుకున్న కేంద్రం. ఎయిర్ ఇండియాలో 3 అధికారులను తొలగించిన డీజీసీఏ. సస్పెండ్ అయిన అధికారులపై తీసుకున్న చర్యలను 10 రోజుల్లో నివేదించాలని ఆదేశం. లీడ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్. తొలి ఇన్నింగ్స్ లో 450కి పైగా పరుగులతో పటిష్ట స్థితిలో భారత్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.